యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. క్రైస్తవుల మీద దాడుల గురించి వింటున్నాను వార్తల్లో. వాళ్ళ మీద హింస గురించి వింటున్నాను. అయితే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. పగ తీర్చుకుంటే నా పని, ఉగ్రత చోటుడు. క్రైస్తవులు ఏం చేయక్కర్లేదు. అవును, క్రైస్తవులు ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పుతారు. ఇప్పుడు అదే అందుకనే ఇప్పుడు అందరికీ లోకం అయిపోయారు క్రైస్తవులు అంటే. కానీ ఇది అట్లాగా ఏదో మెత్తగా ఉండే పరిస్థితి కాదు. దేవుడు ఆయన కార్యం చూపిస్తాడు. ఆయన మీకు కనపడకపోవచ్చు, కానీ ఆయన ఉనికిని మేము చూస్తూ ఉంటాం. దేవుని యొక్క ఉనికిని క్రైస్తవులు చూస్తారు. ఎవరైతే నిజంగా దేవుని భక్తి కలిగి ఉంటారో ఆయన ఉనికి ఏంటో తెలుసుకుంటారు. ఆయన ఎక్కడెక్కడ సంచరిస్తారో, ఎవరి మధ్య ఉంటారో అన్నీ క్రైస్తవులు తెలుసుకోగలుగుతారు. మరి మిగిలిన వాళ్ళకి తెలీదు. అది ఏముందిలే, ఎక్కడ కనపడ్డాడు, ఎప్పుడో చనిపోయాడు, ఆ శిలువ మీద వేసి మేకలు వేసి కొట్టేసి చచ్చిపోయాడు అనుకుంటారు. కానీ ఆయన సజీవుడు, జీవంగల దేవుడు, అగ్ని వంటి దేవుడు, రోషం గల దేవుడు, బేకరడు దేవుడు. ఇవన్నీ జ్ఞాపం చేసుకోండి. ఆయన రోషం మామూలుగా ఉండదు. ఒక్కసారి ఆయన ఆజ్ఞాపిస్తే భూమి తలకిందలైపోతుంది. ఒక్కసారి ఆయన ఆజ్ఞాపిస్తే భూకంపాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, రోగాలు వస్తాయి, ఏమైనా వస్తాయి. ఆయన యొక్క మాట సెలవిస్తే భూమి అంతా కూడా సభించబడుతుంది. భూమిలో ఉన్న జనమంతా సభించబడతారు. తెలుసుకోండి. ఎవరైనా సరే, ఎవరైతే క్రైస్తవుని హింస పెడుతున్నారో, చంపుతున్నారో, దుర్మార్గుల్ని దేవుడు వదిలిపెట్టడు. మొత్తం అంతా ఉగ్రతతో మొత్తం కాల్చివేస్తాడు. ఇదైతే వాస్తవం. దేవుడు మంచివాడిని ఏమన్నాడు, క్రైస్తవుల జోలికి రానివాడిని దేవుడు ఏమన్నాడు. కానీ క్రైస్తవుల జోలికి వచ్చిన వాడు మాత్రం ఉగ్రతతో మొత్తం వేస్తాడు. ఇదైతే వాస్తవం. కొన్నిసార్లు వాడి గురించి వేరే వాడు కూడా చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఆయన ఉగ్రతలో. మరి స్టెయిన్స్ని చంపినప్పుడు 3 లక్షల మంది చనిపోయారు తుఫాను వచ్చి. అది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకో. ముగ్గురిని చంపినందుకు 3 లక్షల మంది చనిపోయారు. మరి దేవుని లెక్క అట్లా ఉంటుంది. కాబట్టి క్రైస్తవులను చంపిన, హింస పెట్టిన ఆయన లెక్క వేరేగా ఉంటుంది. ఆయన పగ తీర్చుకుంటాడు. పగ తీసుకున్న ఆ పని ఆయన సెలవిచ్చాడు. ప్రార్థన చేయమన్నాడు అంతే. క్రైస్తవులు అందరూ ప్రార్థన చేయండి. దేవుడికి ఆయన పగ ఏంటో చూపిస్తాడు, ఉగ్రత ఏంటో చూపిస్తాడు. ఉట్టిగా పుణ్యానికి అనవసరంగా మరి ఏమి చేయని అమాయకులను పట్టుకొని చంపేయటం, హింస పెట్టడం, మరి ఎంతవరకు అది తగునో నాకైతే తెలియదు. దేవుడికైతే మరి రోషం మామూలుగా రాదు. రాత్రికాలం జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటికే భయంకర వర్షంతో ఈ భారతదేశం అంతా మునిగి తేలాడుతుంది. మరి భూకంపం వస్తే ఎంతమంది మిగులుతారో తెలియదు. జ్ఞాపకం చేసుకోండి. దేవుడి మాటలు మీకు దీవించాల్సి కాక. ఆమె